నీ జేఈ 2027 ర్యాంక్ని ఇప్పుడే ప్రిడిక్ట్ చేయొచ్చు తెలుసా? అది ఎలానో తెలుసా? నీ డే ప్లాన్ కరెక్ట్గా ఉంటే. నీ ఒకవేళ డే ప్లాన్ కరెక్ట్ ఉంటే 100% ర్యాంక్ ఉంటుంది. ఒకవేళ నీ డే ప్లాన్ కరెక్ట్ లేదనుకో 100% సక్సెస్ ఉంటుంది. అది ఆబ్వియస్లీ అందరికి తెలుసు. సో మనకి ఈ జేఈ 2027 నేను ర్యాంక్ కొట్టాలని ఉంది సార్. మరి నా డే ప్లాన్ ఎలా ఉండాలి? సో నా డే ప్లాన్ని నేను ఎలా ఫాలో అయితే ఐఐటి కొట్టగలుగుతాను? ఇది మెజారిటీ ఆఫ్ ద నేను నా స్టూడెంట్స్కి ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మెజారిటీ ఆఫ్ ద ఐఐటియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డే ప్లాన్ని నాతో డిస్కస్ చేసి వాళ్ళ డే ప్లాన్ ప్లస్ నేను ఇచ్చిన డే ప్లాన్ని కస్టమైజ్ చేసి అయితే నేను ఇక్కడ చెప్పబోతున్నాను. సో అక్కడ కూడా మీకు మెజారిటీగా నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి, లేదంటే మీరు కూడా కస్టమైజ్ చేసుకోండి. ఆ డే ప్లాన్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇది మన డే ప్లాన్. ఎందుకంటే మీరు కాలేజెస్లో కూడా వెళ్తారు కదా, ఒకవేళ డ్రాపర్ అయి ఉంటే వాస్ట్ టైం ఉంటుంది. ఒకవేళ కాలేజెస్లోకి వెళ్తే మాత్రం బిఫోర్ 7 or 8:30 7 or 8 వరకు అయితే మనం కాలేజీలో ఉంటాం. అండ్ ఆఫ్టర్ ద 6 or 6:30 తర్వాత అయితే కాలేజ్ నుంచి వస్తాం. అందుకే బిఫోర్ 7 అండ్ ఆఫ్టర్ ద 6 నీ డే ప్లాన్ ఎలా ఉండాలో చెప్తాను. ఇప్పుడు నువ్వు డైలీ ఒక 1 hour స్పెండ్ చేసావనుకో, నీకు మంత్లో 30 hours సేఫ్ అవుతుంది. ఒకవేళ డైలీ 2 hours స్పెండ్ చేసావనుకో ఆల్మోస్ట్ 60 hours సేవ్ అవుతుంది నీకు. ఒకవేళ 3 hours స్పెండ్ చేసావనుకో ఆల్మోస్ట్ 90 hours సేవ్ అవుతుంది. అదే నువ్వు 4 hours స్పెండ్ చేసావనుకో ఆల్మోస్ట్ నీకు 120 hours సేవ్ అవుతుంది. అంటే నీకు ఆల్మోస్ట్ ఎక్స్ట్రాగా నీకు 5 days సేవ్ అయినట్టే. నీ దగ్గర టైం లేదు సార్, నా దగ్గర ఎలా సార్ అంటే నువ్వే చూసుకో, నీ దగ్గరనే టైం ఉంది. అంటే నువ్వు నీ డైలీ ప్లాన్లో నువ్వు స్పెండ్ చేసేదాన్ని బట్టే నీ ర్యాంక్ అయితే డిసైడ్ అవుతుంది. ఎందుకంటే జేఈ అయితే నేను ఏదో ఐపీ లెక్క 1 day గేమ్ లెక్క అయితే కాదు కదా. అంటే నీ దగ్గర టైం లేదు అనడానికి నీ దగ్గరనే టైం ఉంది. అంత క్లారిటీగా అయితే నేను చెప్పాను కదా. నువ్వు డైలీ స్పెండ్ చేసే టైంని నువ్వు చూసుకో. అంటే ఇక్కడ నువ్వు ఇది 5 o'clockకే లేవాలి, లేదా 4కి లేవాలా, లేకపోతే 6కి లేవాలా అనేది అది నీ కస్టమైజ్డ్ ప్లాన్. ఇదైతే నేను రఫ్గా నేను వేసిన ప్లాన్, చూసుకో. సో 5 o'clockకి వేకప్ అండ్ ఫ్రెష్ అప్, దాని తర్వాత నీకు ఏది బెస్ట్ అనుకుంటే అది, దాని తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీసింగ్, దాని తర్వాత క్విక్ రివిజన్, మిస్టేక్ ఫార్ములాస్ ఏవేవైతే ఉన్నాయో అవి చూసుకో. అది నువ్వు కస్టమైజ్ చేసుకో బిఫోర్ 7 PM. ఇది ఆఫ్టర్ 6 PM. ఆఫ్టర్ 6 PM అంటే నువ్వు వచ్చిన తర్వాత, అంటే నువ్వు 7 o'clockకి స్టార్ట్ చేసుకుంటావా, లేకపోతే 7:30కి స్టార్ట్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. సో దాని తర్వాత నీ రివిజన్ ప్లాన్ ఇలా సెట్ చేసుకో. లేకపోతే ప్రాక్టీస్ సెషన్సా, ఎంసీక్యూసా, పీవైక్యూసా, టైమ్ సాల్వింగా, లేకపోతే కాన్సెప్ట్ లెర్నింగా, అది నీ ఇష్టం. దాని తర్వాత బ్రేక్, నీ బ్రేక్ టైము అది ఇట్స్ అప్ టు యూ. అట్లీస్ట్ స్పెండ్ అప్ టు ద 11 or 11:30 మ్యాక్స్, ఇలా ఉంచు. నెక్స్ట్ నువ్వేం చేయాలంటే ఎవ్రీ 90 minutes, ఎవ్రీ 1.5 hourకి నువ్వు ఏం చేసుకో, 10 to 15 minutes బ్రేక్ తీసుకో. మెజారిటీగా అయితే ఇది నువ్వు ఒకవేళ పీవైక్యూ సాల్వ్ చేస్తున్నావు ఫోన్ డిస్ట్రాక్షన్ అయితే కొంచెం తగ్గించండి అన్న, అప్ టు యువర్ జేఈ ర్యాంక్. నెక్స్ట్ దాని తర్వాత ఇది మన మెజారిటీ ఆఫ్ ద ఐఐటియన్స్ నేను ప్లాన్ సజెస్ట్ చేసిన వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ కస్టమైజ్తోని నేను ఇచ్చిన రఫ్ ఇది. నెక్స్ట్ వీకెండ్ ప్లాన్ ఎలా ఉండాలి, నీ కన్సిస్టెన్సీతోనైతే నీ ర్యాంక్ ఎలా ఉండాలి. సో నీ డే ప్లాన్ అయితే అయిపోయింది. సో డే ప్లాన్ అయిపోయిన తర్వాత మరి వీకెండ్లో వీకెండ్లో ఏం చేయాలి? నువ్వు సాటర్డే వచ్చావనుకో, ఒక్కొక్కసారి మనం 100%గా మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నా కూడా 100% ఆ కంప్లీట్ అవ్వాల్సిన ఛాన్స్ అయితే లేదు. సో అక్కడ లేదు కాబట్టి మరి వీకెండ్లో ఏం చేయాలంటే వీక్ చాప్టర్స్ ఏవేవైతే ఉన్నాయో అవి వీక్ చాప్టర్స్ ప్రాక్టీస్ అండ్ పెండింగ్ బ్యాక్లాగ్స్ క్లియర్. నీకు బ్యాక్లాగ్ అనేది పెట్టుకుంటే నీ కన్సిస్టెన్సీ ఫ్లో అయితే తగ్గిపోతున్నాడు. అది బ్యాక్లాగ్ ఈజ్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, సండే రోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫుల్ పార్ట్ టెస్ట్, సిలబస్ మాక్ టెస్ట్. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే ఇక్కడ మీరు ఏం లేదన్నా, మీరు కాన్సెప్ట్ చదువుతారు, ఏదో ఒక పీవైక్యూస్ బుక్ కానీ ఏదైనా ఎంసీక్యూస్ బుక్ కానీ తీసుకొని సాల్వ్ చేస్తారు. అంటే నువ్వు కాన్సెప్ట్ చదువుకున్నావు, అప్పుడే చదువుకున్నావు కాబట్టి నీ కాన్సెప్ట్ మంచి ఫ్లోలో ఉంటావు. సో నువ్వు ఫటాఫట్ సాల్వ్ చేసేస్తావు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, అరే నాకు ఆ కాన్సెప్ట్ వచ్చిందిరా అని. సరే, అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ డే కెమిస్ట్రీ చదువుతావు, అప్పుడు చేస్తావు, అరే బాయ్. దాని తర్వాత 3 కలిపి ఒకటేసారి చేయొచ్చు. చూడు నీ టైం మేనేజ్మెంట్ వస్తుందా లేదా. నువ్వు ఒక సబ్జెక్ట్ చదివి చేస్తే నీకు వస్తుంది. నువ్వు 3 సబ్జెక్టులు కదా, నీ జేఈలో అయితే ఒక సబ్జెక్ట్ అయితే ఉండదు కదా, 3 సబ్జెక్టులని. సో 3 సబ్జెక్టులని బ్యాలెన్స్ చేస్తూ, అంటే నువ్వు ఎలా అయినా కానీ ఒకవేళ మార్నింగ్ 3 సబ్జెక్ట్స్ చదివావు అనుకో, ఈవినింగ్ ఆ 3 సబ్జెక్టుల ఎంసీక్యూస్ కానీ, నీకు ఒకవేళ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటే ఆ ప్రాక్టీస్ టెస్టులు కానీ, ఆ 3టిని ఒకటే దగ్గర పెట్టుకొని టైమర్ పెట్టుకొని సాల్వ్ చేసుకోవడానికైతే
చూసుకో. అలా నీ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఇన్ టైంలో నేను ఆ 3 సబ్జెక్టులను బ్యాలెన్స్ చేస్తున్నాను లేదా అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, కన్సిస్టెన్సీ ఈజ్ అ రియల్ కింగ్ నాన్న. సో స్టార్టింగ్లో మోటివేషన్ అయ్యి ఒక 1 మంత్ ఒక 2 months ఫాలో అయిన తర్వాత నువ్వు ఇష్టపెట్టినావు అనుకో, నీకు ఎక్కడైతే సక్సెస్ అయితే ఉండదు. కన్సిస్టెన్సీ ఈజ్ ద రియల్ కింగ్. దాని తర్వాత ఇప్పుడు నీకు 1 డేలో 12 hours చదవడం కంటే డైలీ ప్రొటెక్టివ్గా 5 to 6 hours, అది మార్నింగా లేకపోతే ఈవినింగా నువ్వు అట్లా ప్లాన్ చేసుకున్నావు అనుకో, నీకైతే ఏముండాలి? డైలీ ప్రాక్టీస్, రిపీటెడ్ రివిజన్, మిస్టేక్ కరెక్షన్, కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు జేఈ ర్యాంక్. సరే సార్, ఓకే సార్, మీరైతే డైలీ ప్లాన్ గురించి అయితే నాకు బాగా చెప్పారు. సో నా ప్లానింగ్ కూడా ఆల్మోస్ట్ ఈ ఐడియాస్తోనే అయితే నడుస్తున్నాయి. ఓకే సార్, నాకైతే ఈ ప్లానింగ్లో మెజారిటీగా మన జేఈలో సక్సెస్ రావాలి అని అంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్, రివిజన్ టెస్ట్, ఇవే సార్ బాగా మనకి ఎక్కువ స్కోప్ ఇచ్చేటి. సో మరి నేను ఇలా ప్లానింగ్లో ఉన్నాను సార్, నాకు ఏదన్నా సజెషన్ ఉందా సార్ అంటే, ఇవే ఐడియాస్తో ఇదే నీ పర్టికులర్ డే ప్లాన్తో అయితే మేమైతే మీకోసం అయితే లక్ష్య జేఈ తెలుగు 2027 ఫర్ ద ఇంటర్ సెకండ్ ఇయర్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఏంటిది మన జేఈ మెయిన్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళ కోసం అయితే డైలీ ఇక్కడ నీకు ఏమేమి ఉంటాయి నాన్న అంటే లైవ్ క్లాసెస్ బై ద టాప్ ఫ్యాకల్టీ, దాని తర్వాత 24/7 డౌట్. ఇది అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాన్న. ఎందుకు అని అంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ కాన్సెప్ట్ లెర్నింగ్లో ఎంసీక్యూస్లో కానీ పీవైక్యూ సాల్వ్ చేసే టైంలో కానీ డిపిపి సాల్వ్ చేసే టైంలో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంటుంది. అంటే ఒకసారి తెలియవచ్చు తెలియకపోవచ్చు ఆ క్వశ్చన్. సరే, ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, దానికోసం అయితే నీకు డిపిపి సాల్వ్ చేసే టైంలో విత్ వీడియో సొల్యూషన్స్ కూడా ఈ బ్యాచ్లో అయితే ప్రొవైడ్ అవుతున్నాను. నీకు వీకెండ్లో వచ్చేసే వరకు నీకేమైపోతుంది, నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయాలనుకున్న టైంలో నీకేమైపోతాయి అంటే నీకు ఐదర్ ఫిజిక్స్ ఉంటుంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంటుంది. అంటే సపరేట్గా ఉంటుంది. నీ కన్సిస్టెన్సీగా నీకు రావాలంటే ఏముండాలి, 3 ఒకటేసారి ఉండాలి కదా. అంటే మార్క్ టెస్ట్ కానీ, పీవైక్యూ టెస్ట్ కానీ, నీకు వీక్లీ టెస్ట్ కానీ అవి కూడా మనకి ఈ బ్యాచ్లో అయితే ఉంటాయి. నీకు ఏ గురు అంటే ఏంది అని అంటే, ఇక్కడ నీకు ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం అనిపించగానే నువ్వు అక్కడ ఏ గురులో కొట్టగానే నీకు దానికి సొల్యూషన్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా కింద ఉంటాయి. అంటే నువ్వు వెళ్ళి ఆ బ్యాచ్లో సెర్చ్ చేయడం కంటే నీకు అక్కడ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు జేఈ ప్రిపరేషన్లో పడి నీ బోర్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయవు కదా. నీ జేఈ అయిపోయిన తర్వాత నీ బోర్డ్స్ వస్తాయి కదా. నీ బోర్డ్స్ ప్రిపరేషన్కి ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అన్నదానికి టెన్షన్ లేకుండా అయితే నీకైతే ఈ ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ని కూడా అయితే మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం నాన్న. సో ఇది నీ డైలీ ప్లాన్లో నీ జేఈ సక్సెస్కి నీ డైలీ ప్లానర్ ఇస్తూ నీ జర్నీని స్మూత్గా చేస్తూ అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ పీవైక్యూస్ కానీ ఏవేవైతే ఉన్నాయో నీ జేఈ సక్సెస్ని నీ చేరువలో చేర్చడం కోసం అయితే లక్ష్య జేఈ తెలుగు 2027 బ్యాచ్ని అయితే మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం నాన్న. ఒకసారి ఈ బ్యాచ్లో అయితే తొందరగా ఎన్రోల్. సో ఈ ఎన్రోల్ అవ్వడం కోసం అయితే ఈ సమ్మర్ సేల్లో అయితే సమ్మర్ 300 కూపన్ నువ్వు యూజ్ చేస్తే ఇప్పుడు బ్యాచ్ రన్ అవుతున్న అమౌంట్ కంటే 300 రూపీస్ అయితే తక్కువ అయితే వస్తుంది అన్న. ఓకే, వెంటనే ఈ యొక్క బ్యాచ్లో నువ్వు ఎన్రోల్ అయిపోయి వెంటనే నీ డే ప్లాన్ని ఫాలో చేస్తూ అక్కడ ఉన్న ప్రొవైడ్ చేస్తున్న స్ట్రాటజీలు కానీ, కన్సిస్టెన్సీని కానీ, డిపిపిస్ని కానీ సాల్వ్ చేస్తూ నీ జేఈ మెయిన్స్ ర్యాంక్ని ఇంకా ముందుకు పుల్ చేసుకొని నువ్వు అనుకుంటున్న ఐఐటీలో ఉంటావని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.